నేను చదువుతున్న కవిత యొక్క శీర్షిక గోడ కూలింది. అందరి మధ్య అందంగా కట్టుబడి అనాథగా ఇన్నాళ్ళు నిలబడి పనికిరాని రాతల్ని, నచ్చనోడి వాతల్ని, పలుచునైపోయిన కోతల్ని వింటూ కంటూ కలవరపడుతూ అన్నిటినీ తట్టుకుని గోడ ఇప్పటివరకు నిలబడే ఉంది. రిటైర్ అయ్యి ఏళ్లు గడిచిన పెన్షన్ అందుకొని బిళ్ళబండ్రోతులే, చిన్న జీవితానికి కడుపు నిండక, చిన్న జీతానికి కడుపు నిండక బక్కజిచ్చి ప్యాంటు జారిపోతున్న ఏటీఎంలో రాత్రి సెక్యూరిటీలా నీరసంగా నిలబడే ఉంది గోడ. ఆ రాత్రి కటిక చీకటైన రాత్రి, కాళ్ళు తేలేసిన రాత్రి, జోరున వానకు తడిచి గుళ్ళులా గుచ్చుకున్న చినుకులకు జడిచి కూలబడిపోయింది. అవును, ఆ గోడ కూలబడిపోయింది. మదపుటేనుకు మృత కళేబరంలా మనుషుల మీదే కూలబడిపోయింది. గోడ గుండె ముక్కలై ఉంటే గుండెని గుచ్చే జెండా ఒకటి దాని మీద నిల్చొద్దు. ఎజెండా ఏదో గుండెల్లో దాచుకున్న జెండా మనుషుల భావాల మీదెక్కి మనోభావాలు మాట్లాడుతోంది. మనుషుల బాధల మీద బతికే పరాణజీవి ఏదో నాయకత్వం కడ్డువా కప్పుకుని కుట్రకోణం ఆరోపిస్తోంది. కక్కుర్తిపడి కాంట్రాక్ట్ ఇచ్చిన కాగితం ఏదో ఫైళ్ల మధ్య వెచ్చగా పడుకుని దర్యాప్తుకు మాత్రం ధైర్యంగా ఆదేశాలు ఇస్తోంది. టీఆర్పీలు తిని బతికే సింహం ఏదో ఉద్రేకంగా వార్తలు గాండ్రించి మూడో రోజే ముడిచుకు పడుకుంది. సగం మట్టిలో కూరుకుపోయి మనిషి నుండి శవంగా మారుతున్న ప్రాణం ఏదో ఆశ చావక మనుషుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. థ్యాంక్ యూ.